హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నిరుద్యోగుల సమస్యల గురించి ఒక వీడియో చేస్తున్నామండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి 62 సంవత్సరాలు సర్వీసులు పెంచేసేసి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయండి. వాళ్ళు రిటైర్డ్ అయిపోతేనే కదండి నిరుద్యోగులకు ఉద్యోగాలు తీయటానికి అవకాశం కలుగుతుంది. వాళ్ళు 62 సంవత్సరాలు సర్వీస్ ఉన్నంత వరకు నిరుద్యోగుల సమస్య వెంటాడుతూనే ఉంటుంది. పాత ప్రభుత్వాలు ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, ఎన్టీ రామారావు గారు అప్పట్లో ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు ఉండేటప్పుడు 62 సంవత్సరాలకే సర్వీసులు 62 సంవత్సరాలకు సర్వీస్ లేదండి. 58 సంవత్సరాలకి రిటైర్డ్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేవారు. బ్యాక్లాగ్ పోస్టులు తీయాలన్నా, ఏ పోస్టులు తీయాలన్నా వాళ్ళు రిటైర్డ్ అయితేనే కదండి వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎంతోమంది బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు చదివేసేసి, ఫీజులు కట్టి చదివేసేసి అలా ఉండిపోతున్నారు. ఉద్యోగాలు తీయాలంటే రిటైర్డ్ అయితేనే తీయగలరండి, లేకపోతే ఉద్యోగాలు తీయడం ఉండదండి. కాబట్టి పాత ప్రధానమంత్రులు, పాత ముఖ్యమంత్రులు, పాత ప్రభుత్వం ఉండేటప్పుడు ఎలాగా తీసారో, ఎలాగ 58 సంవత్సరాలకే సర్వీస్ ఉంచి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేవారో ఇప్పుడు కూడా అలాగే కల్పించండి. 62 సంవత్సరాలు వేస్ట్ అండి. 62 సంవత్సరాలు కట్ చేసేయండి, సర్వీస్ తీసేయండి. ఎందుకు 62 సంవత్సరాలు పెంచమని ఎవరు అడగలేదు కదా. అడగందన్న 62 సంవత్సరాలు పెంచేయడం వల్ల నిరుద్యోగులు అందరికి ఏజీలు బారైపోయి ఎంత నిరుద్యోగ సమస్య వచ్చేసిందో ఎప్పుడూ లేదండి అసలు. 62 సంవత్సరాలు ఈ మధ్యలో ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాతే వచ్చేయండి 62 సంవత్సరాలు. ఎంతోమంది నిరుద్యోగులు అన్యాయానికి బలైపోయారు. ఒక ఆర్టీసీ డ్రైవర్ కానీ, ఒక ట్రైన్ డ్రైవర్ కానీ 62 సంవత్సరాలు ఏజీ అప్పుడు డ్రైవింగ్ చేయాలంటే ఘాటీల మీద ప్రయాణం చేయాలి. వాళ్ళకి కూడా సమస్యే 62 సంవత్సరాలు పెంచడం వల్ల. కాబట్టి ఈ వీడియోని చూసిన తర్వాత 58 సంవత్సరాలకి సర్వీస్ ఉంచుతూ 62 సంవత్సరాలకి తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో పిహెచ్సిలు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. డయాలసిస్ సెంటర్స్ లేవండి అక్కడ. ఒక్కొక్క ఏజెన్సీ ప్రాంతంలోన ఒక్కొక్క పిహెచ్సిలో ఒక్కొక్క డయాలసిస్ సెంటర్ని నిర్మించవలసిందిగా కూటమి ప్రభుత్వం వారికి, కేంద్ర ప్రభుత్వం వారికి కోరుకుంటున్నామండి. తర్వాత తెల్ల రేషన్ కార్డులు పథకాలు రాని వాళ్ళు 60-70 సంవత్సరాలు చాలామంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులు రాని వాళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఇంట్లోనే యాప్లోనే ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి. సచివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత సచివాలయంలో మాకు ఆర్డర్ రాలేదు అంటున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా అలా 5 సంవత్సరాలు అయిపోయిందాక తెల్ల రేషన్ కార్డులు ఇవ్వకుంటుంటే ఈలోగా 5 సంవత్సరాలు అయిపోతాయి. కాబట్టి ఫోన్ ద్వారా యాప్ను యాడ్ ఏదో ఒక పెట్టి ఫోన్ ద్వారా సచివాలయంకి వెళ్ళి కంటే ఎంట్లో వెళ్ళలేరు కాబట్టి ఫోన్ ద్వారానండి యాప్ను పెట్టి ఫోన్ ద్వారా ఇంట్లోనే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ నిరుద్యోగ సమస్యలను తగ్గించి 62 సంవత్సరాలు ఏజీ తగ్గిస్తూ నిరుద్యోగులకి న్యాయం చేయాలని 58 సంవత్సరాలకే సర్వీస్ ఉంచమని ఈ చిన్న వీడియోని రిక్వెస్ట్ వీడియోని అంగీకరించమని ఇంతటితో వీడియోని ముగిస్తున్నామండి. ధన్యవాదములు.